హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7. సో ఈ రోజు ఈ టాబ్లెట్ అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం. బాక్స్ అయితే మనకి ఈ రకంగా వస్తుందన్నమాట. సో దీంతో పాటు మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా కీబోర్డ్ కూడా అయితే కొనుక్కోవచ్చు. సో ఈ కీబోర్డ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని ఎక్స్ట్రా పే చేసి అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. దీని ప్రైస్ చూస్తే మీకు 16,000 రూపాయలు అయితే ఉంది. ఈ టాబ్లెట్తో పాటు మీరు కొనుక్కున్నట్టయితే మీకు ఒక ఓచర్ అయితే వస్తుంది. దాన్ని రిడీమ్ చేసుకుని కొనుక్కుంటే ఇంకా తక్కువకైతే ఇది వస్తుందన్నమాట. సో ఇది తర్వాత చూద్దాం దీని సంగతి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ట్యాబ్ S7 అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోపల టాబ్లెట్ ఏ రకంగా ఉంటుందని చూపిస్తున్నారు. ఇక్కడ S Pen అయితే ఉంది. సో ఇది మనకి S Pen తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి 6GB 128GB వేరియంట్ అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ IMEI నెంబర్స్ అయితే ఉన్నాయి. అంటే దీని ప్రకారం ఇది LTE వేరియంట్ అనమాట. ఇందులోనే మీకు వైఫై వేరియంట్ ఉంది. దాని ప్రైస్ 56,000 రూపాయలు ఉంది. ఇది వచ్చేసరికి 64,000 రూపాయలకి అయితే ఇప్పుడు మీకు ఆన్లైన్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 అని చెప్పి రాస్తుంది. యాక్చువల్ గా ఇప్పుడు వరకు మనకి ఆండ్రాయిడ్ టాబ్లెట్ లో చూస్తే ది బెస్ట్ టాబ్లెట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ టాబ్లెట్ అని చెప్పొచ్చు. సో ఇది మీకు ఓన్లీ టాబ్లెట్ కిందే కాకుండా ఒక ల్యాప్టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా కూడా మీకు అయితే నేను చూపిస్తాను. సో ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు. లోపల సరికి మనకి టాబ్లెట్ అయితే కనిపిస్తుంది. ఇలా ప్యాక్ చేసి ఇక్కడ సామ్సంగ్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ట్యాబ్ అయితే బయటికి తీద్దాం. సో ఇది తర్వాత చూద్దాం. ఇది పక్కన పెడతాం. ఇంకేమున్నాయి ఇక్కడైతే పెన్సిల్ లుక్ అయితే ఈ S Pen ఉంది. మీకు కనిపిస్తుందా? ఓకే, పెన్సిల్ టైప్ అయితే ఉంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ బటన్ అయితే ఉంది. చూడడానికి ఇదంతా రబ్బర్ ఫినిష్ తో అయితే వస్తుందన్నమాట. సో సేమ్ Note 20 అల్ట్రాకి Note 20కి ఏ రకంగా పెన్ సపోర్ట్ ఉంటుందో, సో లో లేటెన్సీతో, సో అలాగే ఈ పెన్ వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనకి ట్రావెల్ అడాప్టర్ ఉంది. 15W ఫాస్ట్ ఛార్జర్ తో అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది టాబ్లెట్. మీరు 45W ఫాస్ట్ ఛార్జర్ కొనుక్కొని యూజ్ చేసినట్టయితే ఇంకా స్పీడ్ గా అయితే మీకు ఛార్జ్ అవుతుంది. ఇక్కడ Type-C కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఇక ఫైనల్ గా ఇక్కడ మరో బాక్స్ ఉంది. బాక్స్ అయినా ఓకే. ఇక్కడ సిమ్ ఎగ్జెక్టర్ పిన్ కనిపిస్తుంది. క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ కార్డు ఉన్నాయి. ఇంతే మనకి బాక్స్ లో వచ్చేసరికి ఈ కంటెంట్ ఉంది. ఇవంతా తీసి పక్కన పెట్టి టాబ్లెట్ చూద్దాం ఏ రకంగా ఉందో. టాబ్లెట్ అయితే మీకు ఈ రకంగా ప్యాక్ అయ్యి వస్తుంది. ఇక్కడ ప్యాక్ లోంచి ఈ టాబ్లెట్ ని బయట తీద్దాం. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇదంతా మనకి గ్లాసీ ఉంది అనమాట. ఇది సో గ్లాస్ తో వస్తుంది. అది మ్యాగ్నెట్ అక్కడ. సో మనం ఈ రకంగా ఈ పెన్సిల్ని ఇక్కడ స్టిక్ అయితే చేయొచ్చు. సో పడదు. పెన్సిల్ పెట్టిన తర్వాత ఒకసారి మనకి పడ్డం అనేది అయితే జరగదు. ఇక్కడ నుంచే మీకు పెన్సిల్ కూడా ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే ఈ టాబ్లెట్ మీకు మెటల్ బాడీతో అయితే వస్తుంది. బ్యాక్ కేస్ కానివ్వండి, చుట్టూ ఫ్రేమ్ మీకు అల్యూమినియం తో బిల్డ్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే కెమెరా సెటప్, డ్యూయల్ కెమెరా సెటప్. ఒకటి 13 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. అలాగే ఫ్లాష్ అయితే ఉంది. ఇక్కడ చూస్తే సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ AKG అని ఉంది. సో ఇవసరికి మనకి స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. AKG స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. మొత్తం క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. అంటే 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో 2 స్పీకర్స్ అయితే ఇటు పక్కన ఉన్నాయి. అలాగే ఇటు పక్కన వచ్చేసరికి 2 స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ Type-C పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇటు పక్కన చూస్తే సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది చూడొచ్చు. మీకు సింగిల్ సిమ్ కార్డ్ తోనే వస్తుంది అనమాట. ఒక సిమ్ కార్డ్ ని, ఒక మెమరీ కార్డ్ ని మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. ఇటు పక్కన 2 లాక్స్ అయితే ఇచ్చారు. మీకు ఇక్కడ కనిపిస్తుందిగా ఓల్ లాగా. ఇవి లాక్స్ అనమాట. మనం కీప్యాడ్ పెట్టినప్పుడు ఈ లాక్స్ అయితే కూర్చుంటాయి. అలాగే ఇక్కడ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మ్యాగ్నెట్ కనెక్టింగ్ పిన్స్ అనమాట. కీప్యాడ్కి సెట్ చేయడానికి ఉంటుంది. ఇక టాబ్లెట్ అయితే మాత్రం చూడడానికి చాలా స్లీక్ గాను, చాలా ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తుంది. సో బెండ్ చేస్తే మాత్రం బెండ్ అయిపోద్ది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లే దగ్గర ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. సో ఇంకా ఆన్ చేద్దాం. సో ఆన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సెక్యూర్ బై Knox అని చెప్పేసి ఉంది అనమాట. ఇక డిస్ప్లే సైజ్ 11 ఇంచెస్ LTPS IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. HDR10+ కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అదిరిపోద్దని చెప్పొచ్చు గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఏమైనా ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇక ఫైనల్ గా ఈ డిస్ప్లే మనకి రెజల్యూషన్ చూసినట్టయితే ఫుల్ HD కన్నా ఎక్కువగానే ఉంటుంది అనమాట. అంటే 600x2560 ఇన్ని పిక్సెల్స్ అయితే ఇందులో ఉంటాయి. 16:10 ఆస్పెక్ట్ రేషియోలో డిస్ప్లే రేషియో అయితే ఉంటుంది. ఇంకా ఈ ట్యాబ్ లో ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 865+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది లేటెస్ట్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో బ్యాటరీ వచ్చరికి 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ వచ్చరికి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు 15W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డిస్ప్లే అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఇది మనకి HDR10+ తో వస్తుంది. IPS LCD డిస్ప్లే అయినప్పటికీ సో చూడడానికి మాత్రం ఎక్సలెంట్ గా అయితే మనకి డిస్ప్లే కనిపిస్తుంది. సో లార్జ్ డిస్ప్లే అవడం వల్ల. సో నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. సో
సో ముందు డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తాను, అప్పుడు కొంచెం చూడడానికి కెమెరాకి బాగుంటుంది అనమాట. ఇందులో మనకి మరో హైలైట్ ఏంటంటే ఈ డెక్స్ మోడ్ అనమాట. దీని గురించి నేను తర్వాత అయితే చెప్తాను, ఎందుకంటే అది ఆన్ చేసామంటే చాలు మనకి ఇది ఒక ల్యాప్టాప్ లాగా మారిపోతుంది. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ డాల్బీ అట్మాస్ కూడా అయితే ఉంది. సో దీన్ని ఆన్ చేద్దాం. ఇంకా కాల్ అండ్ టెక్స్ట్ అదర్ డివైస్ అనేది మరో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మనం ట్యాబ్లెట్తో మనం మాట్లాడలేం కాబట్టి మనం అదర్ డివైస్కి దీనికి వచ్చే కాల్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో వైఫై రిక్వైర్మెంట్, సో వైఫై ద్వారా మీకు అదర్ డివైస్కి మీరు కాల్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అబౌట్లోకి వచ్చి చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు One UI వర్షన్ 2.5 Android 10తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. ఇది మనకి ఇప్పుడు సెప్టెంబర్ రన్ అవుతుంది. అప్డేట్ వచ్చే ఉంటుంది. శాంసంగ్ వచ్చేసరికి అప్డేట్స్ విషయంలో డిలే అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ మనకి ఫేస్ అన్లాక్ ఉంది. సో నేను ముందు ఫింగర్ ప్రింట్ ఆన్ చేసి చూస్తాను. సో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు దీనికి. సో ఇక్కడ నుంచి మనం ఫింగర్ ప్రింట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేశాను. సో డన్. సో ఫేస్ అన్లాక్ కూడా యాడ్ చేసేస్తాను. సో ఫేస్ అన్లాక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ రెండు యాడ్ చేసాం. ఇప్పుడు డిస్ప్లేలోకి వెళ్దాం. మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ని చేంజ్ చేసుకోవచ్చాము చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇచ్చారు మనకి మోషన్ స్మూత్నెస్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. ఇందులోకి వచ్చిన తర్వాత మీకు రీఫ్రెష్ రేట్ చూడొచ్చు. ఇక్కడ స్టాండర్డ్ ఉంది. స్టాండర్డ్లో పెడితే మీకు 60 హెర్ట్జ్లోకి మారిపోతుంది. సో అడాప్టివ్లో పెట్టుకుంటే మీకు 120 హెర్ట్జ్కి అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ చూద్దాం ఎలా పనిచేస్తున్నాయో. సో ముందుగా ఫేస్ అన్లాక్ చూద్దామా. ఓకే, యా స్పీడ్గానే తీసుకుంది. ఓకే, స్పీడ్గానే తీసుకుంటుంది. ఒకప్పుడు శాంసంగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి చాలా స్పీడ్గా అయితే ఫేస్ అన్లాక్ తీసుకుంటుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుంది. ఓకే, యా సో పెట్టంగానే ఫింగర్ ప్రింట్ కూడా అయితే తీసేసుకుంటుంది. బటన్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు అనుకోండి. సో చాలా స్పీడ్గా అయితే మనకి ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ అయితే పనిచేస్తున్నాయి. డిస్ప్లే అయితే మాత్రం అదిరిపోయింది. అసలు IPS LCD డిస్ప్లే అయినప్పటికీ మంచి లుక్ అయితే ఉంది. సరే పెన్ చూద్దాం. సేమ్ మీరు ఆల్రెడీ నేను Note 20 Ultra చూపించాను కదా, సేమ్ అదే రకంగా అయితే మీరు ఈ పెన్నుని అయితే యూజ్ చేయొచ్చు. సో ఎయిర్ గెస్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి సేమ్ అదే రకంగా. సో మీరు చాలా స్మూత్ గా మీకు చాలా అసలు మీరు ఎంత స్మూత్ గా డ్రా అవుతుందంటే మీకు ఇది లేటెన్సీ అనేది 9 milliseconds ఉంది కాబట్టి చాలా చక్కగా అయితే డ్రా అవుతుంది. ఇక్కడ నుంచి మీరు పెన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డన్ క్లిక్ చేయగానే సేవ్ అయితే అయిపోయింది. మనం ఏదైతే డ్రా చేసామో సో డ్రా చేసింది మళ్ళీ మనకి ఇక్కడైతే అది చూపిస్తుంది. సో బాగుంది. సో కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ కెమెరా మళ్ళీ మనకి సింగిల్ టేక్ ఉంది, తర్వాత ఫొటోస్ ఉంది, వీడియో ఉంది, మోర్ ఉన్నాయి. సో మోర్లో వచ్చేసరికి ప్రో ఉంది, పనోరమా ఉంది, ఫుడ్, నైట్, లైవ్ ఫోకస్ అంటే మనం పోర్ట్రేట్లో ఫొటోస్ తీయడానికి, ప్రో వీడియో కూడా ఉంది, అలాగే హైపర్ ల్యాప్స్, లైవ్ ఫోకస్. సో ఇవైతే మనకు ఉన్నాయన్నమాట. లైవ్ ఫోకస్ లో మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాతోనే. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫుల్ HD వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకుని కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా 4K వరకు మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. 2-3 శాంపిల్ ఫొటోస్ చేద్దాం దీంతో. సో ఇవి కెమెరా శాంపిల్స్. మామూలుగా టాబ్లెట్ అయినసరికి కెమెరాకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వరు. ఇక ఇందులో మనకి బ్లోట్వేర్ కూడా చూస్తే ఎక్కువ బ్లోట్వేర్ అయితే లేదు. నెట్ఫ్లిక్స్ ఉంది, యూట్యూబ్ మ్యూజిక్ ఉంది, ఇంకంతే పెద్ద బ్లోట్వేర్ అయితే కూడా ఏమీ లేదు. ఇప్పుడు మీకు డెక్స్ చూపిస్తాను కదా సార్, డెక్స్లోకి వెళ్దాం. సో డెక్స్ వచ్చేసరికి మనకి ఇది వైర్లెస్లీ కూడా మనం వేరే టీవీకి కానీ, మానిటర్ కానీ, ప్రొజెక్టర్ కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం దీన్ని వచ్చేసరికి ఒక ల్యాప్టాప్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఇందులో కూడా మనం ల్యాప్టాప్ లాగా డెక్స్ కనుక ఆన్ చేసామంటే సో డైరెక్ట్గా ఇక్కడ మీకు డెక్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే వన్స్ మీకు డెక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుందో వేరే లెవెల్ అనమాట ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయడం అనేది. సో మొత్తం మీకు సేమ్ ల్యాప్టాప్ లాగా అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు మల్టీ టాస్కింగ్ అయితే విపరీతంగా చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక గ్యాలరీ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అయ్యి ఉండగానే నేను ఇక్కడ గూగుల్ కూడా అయితే ఓపెన్ చేశాను. సో మీరు చూడొచ్చు. సో మనకి ల్యాప్టాప్ లాగా అలాగే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. ఇది కాకుండా మళ్ళీ ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. సో సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. సో అన్నీ మీకు ఎక్కడైతే ఓపెన్ అయిపోతూ కనిపిస్తున్నాయి. మళ్ళీ నేను కావాలంటే వీటన్నిటి నేను మినిమైజ్ అయితే చేసుకోగలను. సో మళ్ళీ ఇక్కడైతే మీకు బాటంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు వాటిని ఓపెన్ చేసి క్లోజ్ కూడా అయితే చేయొచ్చు. ఎన్ని ఫైల్స్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేశానో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. సో మళ్ళీ అవన్నిటిని మీరు కావాలంటే ఓపెన్ కూడా అయితే చేయొచ్చు. సో ఈ రకంగా మీకు సేమ్ ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాం, ఒక కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం అన్న ఫీల్ని అయితే మీకు ఇది కలిగిస్తుంది. నాకు బాగా నచ్చే మోడ్ అనమాట ఇందులో వచ్చేసరికి ఇవి డెక్స్ వచ్చేసరికి. అలాగే ఇక్కడ మీకు నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అలాగే కాల్స్ వచ్చినా మీకు ఇక్కడ నుంచే రిసీవ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి లింక్ టు విండో కూడా అయితే ఉంటుంది. సో వైర్లెస్లీ మీరు విండోస్ కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఇక్కడ మనకి మొత్తం మల్టీ టాస్క్ అయితే అంటే రీసెంట్ యాప్స్ అన్ని ఇక్కడైతే మనకి కనిపిస్తున్నాయి. కావాలంటే ఇక్కడ నుంచి ఆల్ క్లోజ్ కూడా అయితే చేసుకోవచ్చు.
సో మీకు ఒక ల్యాప్టాప్ వాడిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. దీనికి మనం కీప్యాడ్ కనుక జోడిస్తే ఇదనమాట కీప్యాడ్. సో ఇది వచ్చేసరికి మనకి ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది. గెలాక్సీ ట్యాబ్ S7 కి S7 5G కి రెండింటికి సపోర్ట్ అయితే చేస్తుందంట. సో ఇందులో ఆల్రెడీ దీని MRP ప్రైస్ అయితే చూపించాను మీకు. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇలా అయితే వచ్చేస్తుంది. దీనికోసం ఎటువంటి నైఫ్ అయితే అవసరం లేదు. ఓకే, సో ఈ 2 పార్ట్లుగా అయితే ఇచ్చారు. మనకి కీప్యాడ్ వచ్చేసరికి మనకి ఈ రకంగా అయితే వస్తుంది, చూడొచ్చు. అలాగే ఇక్కడ ట్రాక్ ప్యాడ్ అయితే ఉంది, సో మౌస్ లాగా యూజ్ చేయడానికి. ఇక్కడ కనెక్టింగ్ పిన్స్ అయితే ఉన్నాయి కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఉన్న కనెక్టింగ్ పిన్స్ ఇక్కడైతే టచ్ అవుతాయి. ఇవి అయితే లాక్ చేస్తాయి అనమాట, పడకుండా మీ ట్యాబ్లెట్ ని. సో అవి అయితే లాక్ చేస్తాయి. సో ఇదంతా మనకి లెదర్ ఫినిష్ తో వస్తుంది కీప్యాడ్. సో ఇది వచ్చేసరికి బ్యాక్ వస్తుంది. ఇక్కడ మన కెమెరా సెటప్ ఇక్కడ నుంచి కనిపిస్తే ఇక్కడ మన S Pen అయితే కూర్చోబెట్టొచ్చు. సో ఇది కూడా మనకి లెదర్ ఫినిష్తో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి శాంసంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడైతే కూర్చోబెడదాం. సో కూర్చోబెట్టాలంటే మీరు చెప్పాను కదా ఇది. సో ఇక్కడ ఈ 2 లాక్స్ అయితే ఉన్నాయి, మీకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లా. ఇంకా దీన్ని ఇలా కూర్చోబెడదాం. సో కూర్చోబెడితే ఓకే, కూర్చుండిపోయింది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి ఇది ఇక్కడ అనుకుంటా. ఓకే, ఇది కూడా మ్యాగ్నెట్ ఉంది. సో వెంటనే స్టిక్ అయిపోయింది. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఈ పెన్ వచ్చేసరికి మీరు ఇక్కడైతే కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఓకే, అయిపోయింది, చాలా సింపుల్. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. సో ట్యాబ్లెట్ వెయిట్ అయితే కీప్యాడ్ పెట్టిన తర్వాత ఇంకా పెరిగింది. ఇంకా ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు దీన్ని స్టాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇది. సో ఎంత గట్టిగా ఉంది, లోపల లాక్ ఇచ్చారు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఆపొచ్చు అనమాట. సో ఇలా ఆపి మనం ఇలా కూర్చోబెట్టి, సో అయిపోయింది, ల్యాప్టాప్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీరు వర్క్ అయితే చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ నాకు ట్రాక్ ప్యాడ్ మీకు కనిపిస్తుందా, మీకు ఇటు చూపిస్తాను నేను. సో ఒక ట్రాక్ ప్యాడ్ లాగా మీకు అయితే ఇది యూజ్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి సో మీరు అప్లికేషన్స్ కావాలంటే ఓపెన్ చేయొచ్చు. సేమ్ మనకి ల్యాప్టాప్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో 11 ఇంచెస్ ల్యాప్టాప్, చాలా పోర్టబుల్ సైజ్ ల్యాప్టాప్ లాగా అయితే ఇప్పుడు మనకి ఇది మారిపోయింది. బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో ఒకసారి ఒక వీడియో ఓపెన్ చేద్దాం. సో వీడియో అయితే ఓపెన్ చేశాను. మొదటి న్యూస్ వస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 అండ్ 7 Pro ఈ 2 మొబైల్స్ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ కాకుండా ఇంకో 3 ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చింది. సో ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ బాగుందని చెప్పొచ్చు అనమాట. ఈ ట్యాబ్లెట్ నేను కొన్నాళ్ళైతే యూజ్ చేశాను. యూజ్ చేసి ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు సబ్మిట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.